ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పనిచేస్తోందని ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో కొత్తగా మంజూరైన ముగ్గురికి వారి ఇళ్లకు వెళ్లి ఆయన పింఛన్లు అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు పెంచి ఇచ్చిన గొప్ప నేత చంద్రబాబు అని ఆయన అన్నారు. పింఛన్ పొందే భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు ఇచ్చే నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం అన్నారు. మైలవరం నియోజకవర్గంలో 42,311 మందికి పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు. మొత్తం 80% పైబడి పెన్షన్ పంపిణీ పూర్తయింది. మూలపాడు గ్రామంలో 95% పూర్తయింది. ఇంకొక గంటలో 100% పూర్తవుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ప్రజాప్రతినిధులు కొన్ని చోట్ల గ్రామాల్లో పాల్గొంటున్నాం. ఆ రకంగా ఈరోజు నేను వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ ప్రభుత్వం హయాంలో ఎవరైతే ఒకవేళ భర్త చనిపోతే వెంటనే భార్యకి అదే రోజు నుంచి పెన్షన్ అందించడం, ఆ రకంగా కూడా మండలంలో 4 పెన్షన్లు మంజూరైనవి. వాటికి గాను 3 ఇవ్వడం జరిగింది. 4వది ఈ మూలపాడు గ్రామంలో ఉంది. అది రేపేళ్ళింట్లో వాళ్ళకి కూడా ఇస్తారు. ఈ రకంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి తక్షణం భరోసా కల్పించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ వల్ల ఈరోజు వాళ్ళు భరోసాగా ఉండగలుగుతారు.